రామాపురం అనే ఊరిలో ఒక నగల వ్యాపారి ఉండేవాడు. ఆయన కొడుకు రవి. చేతి నిండా డబ్బుండడంతో తన చుట్టూ చెడ్డవాళ్లే చేరారు. అది గ్రహించిన తండ్రి పోకిరీలతో స్నేహం మంచిది కాదని కొడుకుకు చాలాసార్లు హెచ్చరించాడు. కానీ రవి అవేమీ పట్టించుకునేవాడు కాదు. వాళ్ళనే వెంటేసుకు తిరిగేవాడు. కొడుకు ఎలా దారిలోకి తెచ్చుకోవాలో తెలియక చాలా బాధపడుతూ ఉండేవాడు. తనకు ఉపాయం వచ్చింది. కొడుకు ఇంటికి రాగానే కొడుకుని పిలిచి, రవి, మనం ఒక ముఖ్యమైన పని మీద కొన్ని రోజుల పాటు వేరే ప్రాంతానికి వెళ్లాల్సి ఉంది. తిరిగి వచ్చే వరకు మన ఇంట్లోని నగలు ఎవరి వద్ద దాస్తే భద్రంగా ఉంటాయి అని అడిగాడు. కొడుకు వెంటనే తన మిత్రుల్లో ఒకరి పేరు చెప్పాడు. ఆ రోజే తండ్రి ఇచ్చిన మూటను మిత్రుడికి అప్పగించి వచ్చాడు రవి. కొద్ది రోజులలో పని పూర్తి చేసుకుని ఇంటికి వచ్చేశారా తండ్రి కొడుకులు. వచ్చి రాగానే మిత్రుడి ఇంటికి వెళ్ళి నగల మూటను తీసుకురమ్మన్నాడు తండ్రి. కొడుకు వెళ్ళి వచ్చి, నాన్న, మీరు నా పరువు తీసేశారు. నకిలీ నగలు ఇచ్చి స్నేహితుడి ముందు నన్ను అవమానించారని కోపంగా అన్నాడు. తండ్రి నవ్వి, ఆ మూటలో ఏమున్నాయో చూడాల్సిన అవసరం ఏంటి? సరే, నగలో కావో నిర్ధారించుకునేందుకు చూశారే అనుకుందాం. అవి అసలువా నకిలీవా అని ఎందుకు పరీక్షించాల్సి వచ్చింది అని అడిగాడు. ఏం సమాధానాలు చెప్పాలో తెలియక తలదించుకున్నాడు రవి. స్నేహం పేరుతో తన చుట్టూ చేరిన వారు ఎలాంటి వారో తెలిసొచ్చింది. అప్పటి నుంచి చెడ్డవాళ్లకు దూరంగా ఉంటూ తండ్రి మాట వింటూ బాగా చదువుకుని మంచి పేరు తెచ్చుకున్నాడు. థ్యాంక్ యూ.